నమస్తే. మాఫియాను మట్టిలో కలిపేస్తా అని ప్రతిజ్ఞ తీసుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ మాట యూపీ అసెంబ్లీలోనే చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగానే చేసి చూపిస్తున్నారు. మాఫియా ఆనవాళ్ళు ఎక్కడ కనిపించినా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్తున్నారు. తాజాగా యూపీలో మరో కుంభకోణం బయటపడింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం అది. కోడైన్ మాఫియా అంటున్నారు. అసలు ఈ కుంభకోణంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ కాఫ్ సిరప్ కుంభకోణం అని కూడా చెప్తూ ఉన్నారు. దీని గురించి తెలుసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్లో ప్రసాద్ పేకేటి గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి చెందిన ఏ అప్డేట్ కూడా మనం వదలం. తప్పకుండా మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ కాఫ్ సిరప్ కుంభకోణం గురించి కూడా నేను లేటెస్ట్గా న్యూస్లో చూశాను. మీకు తెలిసిన అప్డేట్ ఏంటి సార్? అసలు ఈ కుంభకోణం ఏంటి? వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు. ఎలా బయటపడింది? అంటే రాజు గారు, మనము ఒకటి ఈ మధ్య అంటే వెరీ లేటెస్ట్ అన్నమాట ఇది వచ్చింది ఇన్ఫర్మేషన్. మన కాఫ్ సిరప్ సంబంధించి చాలా మనకి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కొన్ని వివిధ దేశాల్లో కూడా బ్యాన్ చేశారు ఇలా అని వచ్చింది. ఇది కోడైన్ అంటే ఒక కెమికల్ అండి. కోడైన్ బేస్డ్ కాఫ్ సిరప్ అన్నమాట. మామూలుగా ఇవి ఏంటంటే షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్, అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వీటిని ఇవ్వకూడదు. అయితే ఈ సిరప్ లో ఏంటంటే కోడైన్ ఫాస్ఫేట్ అని ఒక అంటే కంట్రోల్డ్ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళ దాంట్లో ఇది కంట్రోల్డ్ సబ్స్టెన్స్ అన్నమాట ఇది. సో ఇది మామూలుగా ఓన్లీ ఆన్ ప్రిస్క్రిప్షనే ఇవ్వాలి. అయితే ఈ స్కామ్ ఏమైందంటే బల్క్ క్వాంటిటీస్ లో వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లో చాలా మంది ఇది అమ్మేస్తున్నారు. దీన్ని ఎలా అంటే ఒక మామూలు డ్రగ్స్ గా ఎలా చేస్తున్నారో అలా దీన్ని ఇల్లీగల్ గా ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారు. దీని వల్ల చాలా మంది యువత వ్యసనాలకి అడిక్ట్స్ అయిపోతున్నారు. దాంతో పాటు కొన్ని ఏంటంటే కొన్ని డెత్స్ కూడా జరిగాయి. చిన్న పిల్లలకి వాళ్ళకి చాలా పాయిజనస్ ఇంపాక్ట్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. అయితే ఇది కొన్ని కోట్లలో నడుస్తోంది అని అంచనా. పూర్తి దర్యాప్తు ఇంకా జరగాలి. ఇది ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా వారణాసి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో, అలాగే దాని చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ లో జౌన్పూర్, లక్నో ఇవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఇల్లీగల్ ఫర్మ్స్ రిజిస్టర్ అయిపోయాయి, బోగస్ ఫర్మ్స్. ఈ సిరప్లని ఇంటర్ స్టేట్ అంటే యూపీ నుంచి మహారాష్ట్ర, బీహార్ ఇక్కడికి ఇంటర్నేషనల్లీ కూడా ఈ సిరప్లను పంపించడం జరుగుతోంది అని వచ్చింది. యాజ్ ఆఫ్ డిసెంబర్ అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ డిసెంబర్ లో దీని మీద 128 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. అంటే 28 జిల్లాలు యూపీలో ఏవైతే ఉన్నాయో అక్కడ 128 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు భారతీయ న్యాయ సంహిత NDPS యాక్ట్ ప్రకారం. ఇంకా రేట్స్ లో వచ్చింది ఏంటంటే 3.5 లక్షల ఫేక్ బాటిల్స్ ఏంటి వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇది అంటే ఇంటర్ స్టేట్ గ్లోబల్లీ కూడా అవుతోంది కాబట్టి, ఎస్పెషల్లీ మనకి గాంబియా, ఉజ్బెకిస్తాన్ అనే దేశాల్లో కొన్ని కాఫ్ సిరప్ల వల్ల డెత్స్ జరిగాయి, కంటామినేటెడ్ సిరప్స్ వచ్చాయి ఇండియన్ అనేవి కొన్ని న్యూస్ వచ్చింది మనకి. అవును, గతంలో. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇనీషియల్ రిపోర్ట్స్ దాని ప్రకారం వచ్చింది ఏంటంటే శుభం జైస్వాల్ అనే వ్యక్తి, దీనికి అతనే మెయిన్ ఆపరేటరు వారణాసి నుంచి. అలాగే ఈ స్మగ్లింగ్లు చేయడం అది అని ఒకటి. ఇంకా అలోక్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి, అతను యూపీ STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్, అక్కడి నుంచి వాడు బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. జౌన్పూర్ ఏరియాలో ఒక అండర్ వరల్డ్ డాన్ ధనంజయ్ సింగ్ అని ఉండే వ్యక్తి మీద కూడా వచ్చే ఆరోపణలు. అలా కొంతమంది అమితాబ్ ఠాకూర్ అని ఫార్మర్ IPS ఆఫీసరు, ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో వీటిలన్నీ వచ్చాయి. అయితే ఇది పొలిటికల్లీ ఏమవుతోందంటే అది పొలిటికల్ చాలా పెద్ద ఇష్యూ అవుతోంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నేతలకు ఈ కుంభకోణానికి ఏదో సంబంధం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఏమైనా వాస్తవం ఉందా, లేకపోతే కేవలం ఇది ఎగ్జాజరేటెడ్ న్యూసా?
అంటే ఇంకా పూర్తి దర్యాప్తు జరగలేదు కాబట్టి మనకి ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కూడా అయింది గొడవ. సో దీని మీద ఏమైంది అంటే సమాజ్వాదీ పార్టీ ఏమని ఆరోపిస్తుందంటే మీరు పెద్దవాళ్ళని ఏం పట్టుకోకుండా ఏదో చిన్న చిన్న దళితుల్ని లేకపోతే వెనక పడ్డ వాళ్ళని మైనారిటీల్ని మీరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే ఈ స్కామ్ కి డైరెక్ట్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలకి సంబంధం ఉంది అని ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళతో పాటు ఉన్న ఫోటోలు అవన్నీ వాళ్ళకి చూపించడం జరిగింది. సో అందు గురించి ఇది దీంతో మనకి ఎలా ఉందంటే మనకి ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ గారికి బుల్డోజర్ బాబా అని ఒక పేరు ఉంది. ఎక్కడైనా సరే మాఫియా కానీ క్రిమినల్స్ కానీ ఉంటే వాళ్ళని తొక్కేయడమే అని వారు దగ్గర ఇప్పటి వరకు వారు సీఎం అయినప్పటి నుంచి 5,000 సార్లు ఇటువంటి బుల్డోజర్ యాక్షన్ తీసుకున్నారు. ఎంతమంది మాఫియా ఉన్నారో ల్యాండ్ లిక్కర్ మాఫియా అని అలాగే కరప్షన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకున్నారు. అందు గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంకా ఇంటెన్సిఫైడ్ యాక్షన్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇంకా అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంది దీని మీద, ఇప్పుడే ఇంకా న్యూస్ వస్తుంది కాబట్టి. అలా ఇంకెవరైనా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఎవరైనా లింక్స్ ఉంటే ఇంకా పట్టే అవకాశాలు చాలా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది దర్యాప్తు ఇంకా ఎర్లీ స్టేజెస్ లో ఉంది కాబట్టి దాంతో పాటు నెక్స్ట్ ఇప్పుడు జనవరి నుంచి ఇంకా మనకు చార్జ్ షీట్లు లేకపోతే రైడ్స్ లేకపోతే పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవి వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉండొచ్చు అండి. సో అందు గురించి ఇక్కడ సమాజ్వాదీ పార్టీ వైపు ఎవరైతే పేర్లు వచ్చాయో ఒక అతని పేరు మిలింద్ యాదవ్, రవి యాదవ్, ఇలా అంటే సమాజ్వాదీ పార్టీలో కొంతమంది వాళ్ళకి లోహియా వాహిని అని ఉందన్నమాట, అంటే యూత్ వింగ్. దానికి యూత్ వింగ్ లో ఉండే అతను రవి యాదవ్ అని నేషనల్ సెక్రటరీ ఆఫ్ లోహియా వాహిని. ఇలా కొంతమంది పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు కూడా బయటికి వస్తుంది. సో అందు గురించి ఏంటంటే ఎస్పీది డైరెక్ట్ లింక్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా యూపీ గవర్నమెంట్ లో ఉన్నారు, అంటే గవర్నమెంట్ లో ఉండేది వీళ్ళు, ఇలా కంట్రోల్ చేసే బాధ్యత యోగి గారి మీద ఉంటుంది కాబట్టి అది కూడా వారణాసికి చుట్టుపక్కల ఉండే ఈ డిస్ట్రిక్ట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఈ తూతూ మేమే అంటే మీరంటే మీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే దీని మీద త్వరగా యాక్షన్ తీసుకుంటే యోగి గారి ఇమేజ్ ఏదైతే ఉందో అంటే యాంటీ మాఫియా, ఎటువంటి ఎవరైనా ఎంత పవర్ఫుల్ అయినా సరే మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాము అన్న ఇమేజ్ ఇంకా పెద్దగా మంచి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అపోజిషన్ వాళ్ళు ఎవరైనా పేర్లు బయటికి వస్తే ఆల్రెడీ సమాజ్వాదీ పార్టీ వాళ్ళ హయాంలో దగ్గర వాళ్ళకి పేరు ఏముండేదంటే ఈ టిప్పు మన అఖిలేష్ యాదవ్ కి 4.5 CM అని ఒక పేరు ఉండేది. అంటే మిగతా 4 అంటే ఈ శివపాల్ యాదవ్, ఇటువంటి ములాయం యాదవ్, ఎవరైతే ఆజాం ఖాన్ వీళ్ళందరూ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ సీఎం ఉండేవాళ్ళు. జస్ట్ 0.5 CM అని ఇతనికి అఖిలేష్ యాదవ్ పేరు ఉండేది. ఇప్పుడు అలాగే వీళ్ళు మాఫియా రాజ్ అని మళ్ళీ వస్తుంది ఒక భయం. అదే మనకి బీహార్ లో కూడా చూసాము, దాన్నే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటంటే కొంచెం పబ్లిక్ సర్వీసెస్ లో ఓటర్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే దీన్ని త్వరగా రిజాల్వ్ చేయలేకపోతే ఎస్పెషల్లీ పూర్వాంచల్లో కూడా వారణాసి జాన్పూర్ బెల్ట్ లో ఇది లోకలైజ్డ్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్స్ ఇవి. ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందు గురించి ఇంకొక 1.5 ఇయర్ కూడా లేదు, యాక్చువల్లీ 22 months లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్, బిఎస్పి, అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని ఇంకా పెద్దగా చేసే అవకాశం ఉంది. అలాగే నేషనల్ మీడియాలో కూడా ఇంకో పెద్ద ఇష్యూ అవుతుంది. అందు గురించి ఏంటంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే యోగి గవర్నమెంట్ కి చాలా మంచి, అంటే ఆల్రెడీ ఆయనకి స్ట్రాంగ్ మ్యాన్ గా ఉండే ఇమేజ్ మళ్ళీ పైకి వస్తుంది. లేదంటే ప్రసాద్ గారు, ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? బేసిక్ గా పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ తయారు చేశారు అనేటటువంటి ఆరోపణ, లేకపోతే ఆ మెడిసిన్స్ లో ఏదో ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ లాంటివి ఏమైనా కలపడం ద్వారా ప్రజలకి హాని జరుగుతుందా? ఏది? రెండు ఉన్నాయా? అంటే రెండు ఉన్నాయండి.
రెండు ఉన్నాయి. అందు గురించే భారత్ న్యాయ సంహిత ఒకటి వస్తుంది, ఇంకోటి నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒకసారి కాఫ్ సిరప్లు కూడా ఎలా ఉంటుందంటే దానికి డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు అనమాట. అంటే మామూలు ఒక వ్యసనానికి ఎలా అలవాటు పడతారో కొన్ని డ్రగ్స్ సిరప్స్ కూడా అటువంటివి ఉండొచ్చు. సో అందు గురించి సరైన కెమికల్స్ దాన్ని కల్తీ చేసి అది ఎక్కువ వాడే వాళ్ళు ఉన్నారనుకోండి, కొన్ని ఇప్పుడు ఈ మిగతా మాదక ద్రవ్యాలు చాలా రేటు 1 గ్రామే కొన్ని వేలల్లో ఉంటుంది. ఇవి చీప్ గా వచ్చేస్తుంది. దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందు గురించి అంటే ఇక్కడ నేషనల్ ఇది నార్కోటిక్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద ఇష్యూ ఇది. ఇంకా ఇది మనకి ఇంకా దర్యాప్తు ఇంకా జరగట్లేదు, దీని మీద పెద్ద న్యూస్ రావట్లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనకి ఎలా ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు ఇనీషియల్ వస్తున్న రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయండి. ఇంకా మనం వేచి చూడాలి ఎలా జరుగుతుందో. సరే, ఎలాగూ ఉత్తరప్రదేశ్ ప్రస్తావన అదే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ ఎన్నికలు మీరు అన్నట్టుగా బహుశా మరొక సంవత్సరం 14 నెలల్లో 15 నెలలు 2027 అనుకుంటాను. సో ఎంతో దూరంలో లేవు. ఎస్ఐఆర్ ప్రాసెస్ అక్కడ కూడా జరుగుతోంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బిఫోర్ కన్క్లూడింగ్ మనం ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాము. సుమారు 15 కోట్ల ఓటర్లలో 3 కోట్ల వరకు ఈ డూప్లికేట్ ఓట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి ఓట్లు కానీ ఎస్ఐఆర్ ద్వారా జరుగుతోంది కదా, 3 కోట్ల వరకు ఓట్లు పోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పెద్దగా అక్కడ కనిపిస్తుందా? వెస్ట్ బెంగాల్లో వ్యతిరేకించినట్టు, తమిళనాడులో వ్యతిరేకించినట్టు, అఫ్ కోర్స్ అక్కడ బీజేపీ ఉందనుకోండి, బట్ మిగతా ప్రతిపక్షాల నుంచి కూడా ఎస్ఐఆర్ గురించి పెద్దగా ఎందుకని అక్కడ రెసిస్టెన్స్ రావట్లేదు? అంటే యూపీ చాలా పెద్ద రాష్ట్రము, ఇంకోటి దానికి ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఈ ఫస్ట్ ఇనిషియల్లీ 11వ తారీఖు ఇప్పుడు అవ్వాల్సింది మళ్ళీ 20 వరకు చేయడం జరిగింది. మళ్ళీ 26, 27వ తారీఖుల వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టున్నారు. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ ఇంకా థరోగా వాళ్ళు చేసినట్లు లేరు. అంటే ఒక ఫామ్స్ ఇచ్చి ఫిలప్ చేసి తిరిగి వచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా వేచి చూడాలి. అలాగే అప్పుడు కానీ మనకు తెలియదు ఎన్ని అయితే డిలీషన్ అయ్యాయి, ఎన్ని అయితే అడిషన్లు అవుతున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత అయ్యింది. ఎందుకంటే యూపీ చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి పూర్వాంచల, లేకపోతే వెస్టర్న్ యూపీనా, లేకపోతే అవధ్ ప్రాంతమా, ఇవన్నీ కూడా మనం చూడాలి. లేకపోతే బుందేల్ఖండ, ఇటువంటివి చూసుకోవాలి. చాలా మటుకు పూర్వాంచల్, వెస్టర్న్ యూపీలో ఈ డిలీషన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉండొచ్చండి. సార్ దాని గురించి మనం ఇంకా వేచి చూడాలి. ఎందుకంటే ఫార్మ్స్ రిటర్న్ రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. డేట్ కూడా ఎక్స్టెన్షన్ అయ్యిందండి. కరెక్ట్. ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా అవుతుంది. మీరు డ్రాఫ్ట్ లెవెల్కి వస్తే కనుక అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని కోట్ల ఓట్లు పోతాయి. బట్ డెఫినెట్గా పెద్ద నెంబరే ఉంటుంది అనేది ఈవెన్ చాలా మంది చెప్తున్నటువంటి మాట. మనం మరో సందర్భంలో దాని మీద ఒక పూర్తి స్థాయి విశ్లేషణ మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరి ఈ కాఫ్ సిరప్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే విచారణ మొదలైంది. తప్పకుండా దోషులు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా యోగి వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. అది తమ పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాట, గ్యాంగ్స్టర్స్ కి మా రాష్ట్రంలో చోటు ఉండదు, మాఫియా లీడర్లకు చోటు ఉండదు, మాఫియాని మట్టిలో కలిపేస్తామని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఈ రోజున అదే జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టారు, ఎకానమీ పరుగులు పెడుతోంది. మరి ఈ కుంభకోణాన్ని కూడా దాని పూర్వాపరాలేంటి మొత్తం అంతా బయటకు తీయాలి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.